ఎన్నేళ్ల కాలం నుంచి కూడా ఇదంతా ఉందనుకోవచ్చు? ఇది 2005 నుంచి ఉంది డంపింగ్ యార్డ్. మేము అంతకుముందు 2000 సంవత్సరం నుంచి మేము ఇక్కడే ఉన్నాం. అప్పుడు చిన్న చిన్న బాల్ వచ్చి పోసేది, ఇప్పుడు రాగా పెద్ద పెద్ద బాల్ వచ్చి పోసి ఇంత డంపింగ్ యార్డ్ చాలా పెద్ద చేసారు. చాలా మొత్తం వాటర్ గిడ మొత్తం స్మెల్ వచ్చేసింది. వాటర్ గిడ మేము దాలేకపోతాం, మొత్తం దురదలు వచ్చేస్తాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలకి మొత్తం దురదలు వచ్చి మచ్చలు వచ్చి ఈ రోగాల పాలు అవుతున్నాయి. ముసలిలకు కాళ్ళ నొప్పులు, మాకు గిడ మొత్తం ఇప్పటికీ మా గిడ కాళ్ళ నొప్పులు అన్నీ అవుతున్నాయి. చాలా ఘోరంగా ఉంటుంది. స్మెల్ చాలా వస్తుంది. ఇంట్లో తింటే కానీ ఇంట్లో కూడా వస్తుంది. నైట్ అయితే దోమలు వస్తాయి. దోమ ఇట్లా మనకు ఇట్లా కాండతో గుచ్చినాడు కొచ్చిపోతాయి దోమలు, అంతా ఉన్నాయి. అంటే ఇలాంటి టైంలోనే దోమలు ఈ రకంగా ఉంటే వర్షాకాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఈగలు మనము అన్నము కాలు వడ్డించుకొని తింటుంటే మొత్తం అన్నంలో ఈగలు వెళ్తుంటాయి. మొన్న మా బొమ్మడు వచ్చి చేప వేసినాం, చాలా మొత్తం ఈగ పడిపోయింది. ఎమ్మడే మొత్తం వాడు బయటికి వెళ్ళిపోయాడు. అట్లా చాలా సీరియస్ మొత్తం ఉంది. ఈగలు కాడ మొత్తం అన్ని మొత్తం చాలా ఘోరంగా బతున్నాం. ఇది ఘోరం అంటే తెలంగాణను 2047 సంవత్సరం వరకు అగ్రగామిగా తీర్చిదిద్దా అని చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఏనే డెవలప్మెంట్ చేస్తుండే, ఏం కదా ఎక్కడ చేస్తుండే ఏం కదా అని ఇక్కడ మా జవహర్లాల్ అదే ఏం చేస్తలేడు. ఈ డంపింగ్ గార్డ్ తీసేస్తున్నాడు, ఏం తీసేస్తలేడు. ఒకప్పుడు మల్లారెడ్డి ఉన్నప్పుడు కూడా ఇక్కడ రోడ్ లేకుండా మాకు అమ్మేత రోడ్ గిడ అన్ని చేయించిండు, మంచిగా చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిందంటే ఏ ఫాలన ఏం మంచలేదు మాకైతే, అస్సలు మంచలేదు. అదే నేను ఈ చెత్త డంపింగ్ వల్లనే నా కొడుకు కడుపు ఆపి ఆయనకి ముగ్గురు అడవిల్లలే 28 ఏళ్ళ కొడుకు చచ్చిపోయిండు. ఈ డంపింగ్ వల్లనే కడుపుబ్బి ఓసన పట్టలేక అంతా రోగుల నొప్పులు వచ్చి చచ్చిపోయిండు. 6 నెలలు అవుతుంది చచ్చిపోయి ఎక్కగుట్ట కాలే. చిన్న చిన్న పిల్లలు ఉండరు, ముగ్గురు అడవిల్లలే. నా పరిస్థితి ఏమి ఇచ్చినా ఏ ఊరు పట్టించుకునే మానబాబులు లేడు. చిన్న పిల్లలతోటి నా కొడుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి అంత ఘోరంగా అయింది ఈ డంపింగ్ వల్ల. మాకు ఈ డంపింగ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మా పిల్లలైనా మా కుటుంబాలైనా ఇంత బాగుపడతారని అవకాశం కోరుతున్నాము. అది గవర్నమెంట్కైనా ఇప్పుడైనా ఏదో తెలుసుకొని ఇక్కడ మా చెత్త ఇక్కడ పోయకున్నట్టు ఏరదికి పోసుకొని అయినా ఏదైనా కానీ ఈ డంపింగ్ వల్ల మాకు చాలా నష్టం వస్తుంది, చాలా ఇబ్బందులు పడుతున్నామని మీకు కోరుకుంటున్నాం. తీసేయాలి లేకపోతే మాకు మంచి ఇల్లు కట్టాలి చెప్పు. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. డంపింగ్ వెళ్ళా అంతా నన్ను మూవీ పిల్లలు అయిపోయిండ్రు. మా ఎల్లుడు చచ్చిపోయిండు. అంతా ఆసానికే అని మా ఎల్లుండి ఇద్దరు, మా తమ్మిని కొడుకు చచ్చిపోయిండు, మా సొంత మూకే మా మొగుడు చచ్చిపోయిండు. కాలుకి దెబ్బ తగిలి మస్తు బాధపడి మాటలు రావు ఏం రావు నాయన. ఇతనని మేము గిన్నెలు తోముకుంటున్నాం, చేస్తున్నాం. అప్పుడు కంకర్రాలు కొట్టుకుంటుంటివి ఉంటివి. మంచి మురికి నీళ్ళు వచ్చి కాళ్ళు అదిగో కాళ్ళు కొట్టున్నాను మరి ఇతనని అవుతున్నాం. అక్కడ వస్తాయి, ఇటు నడుచుకుంటూ పోతాం. ఆసన వస్తుంది, అటనే ఉంటున్నాం. ఇంకేం చేస్తాం కొడుకో మేము. ఇంకా లేవని ఇయ్యలు తాను చేసుకున్నాను. ఇయ్యలు ఉండయి, అన్నీ ఉండయి. మరి ఏం చేద్దాం, మాకు ఇంక ఇక్కడ పోనీకి లేనందుకని ఇంకా ఉండము. ఇంక చెత్త కోసానికి వద్దని కంకర్రాలు కొట్టుకొని బతికినాం. వడ్డీళ్ళం మేము, కంకర్రాలు కొట్టుకొని బతికేటోళ్ళం, చేసేటోళ్ళమే. ఇంకా అంత అన్ని డంపింగ్ పోసి అక్కడిక్కడని గిన్నెలు 800కి 700కి గిన్నెలు బాసాలు పోయి తోముకొని వస్తాం. మాకు చాలా ఇక్కడ ఇది గాంధీకి ఇక్కడ దవాఖానలా ఇంకా పైసలు ఉండి ఇంకా చూసి పెట్టుకుంటాం, చేస్తాం. ఎక్కడ పోదాము. ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టినప్పుడు దవాఖాన కట్టేయలేదు. బారోజు నాకు కుక్కలు కడుతున్నాయి. ఆ ఇండ్లలో పనికోతే కుక్కలు కడుతున్నాయి. మాకు కుక్కలు కూడా పోయి చూసి కొట్టుకుంటున్నాం. ఏమి తింటలేము. ఇంత ఉల్లిగడ్డ లేదు, లేదు. ఇంత ఎల్లిపాయ పొడి కూడా కొట్టుకొని తింటున్నాము. ఏం లేదు నాయన. ఆసన వస్తుంది సార్, ఆసన వస్తుంది. మొన్ననే నాకు మనవరాళ్ళు, ఒక మనవరాలు ఇంత ఉంది, ఓ మనవరాలు ఇంత, ఓ మనవరాలు ఇంత ఉంది. ముగ్గురు మనవరాలు అగో వస్తే ఆమె పెద్ద చిన్న ఆమె ఆడ ఉంది. అయితే మా కొడుకుకి ఈ డంపింగ్ ఆరుసాలనే ఇంట్లోనే మొత్తం అంతా ఏం చేస్తుండే, లారీ నడుపుండే. ఆ యాసనికే కడుపు ఇంతలా ఉబ్బి గాంధీ పోయిన మలమలతనాడు చచ్చిపోయాడు. లారీ నడుపుకుంటాడు.
మా కొడుకు. ప్రభుత్వం పట్టించుకొని ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవ్వరు చేస్తలేరు. మళ్ళీ ఇప్పుడు గెలిచినోడు గిట్ట మళ్ళీ ఇంకా నాశనం చేసిండు. కానీ మాకు ఆ గ్యాస్ పైసలు గిట్ట పడతలేవు, గ్యాస్ పైసలు గిట్ట పడతలేవు. కన్న తిప్పలు పడ్డా కానీ, కన్న చేసినా కానీ, కన్న కష్టం చేసుకున్నాను కానీ, ఈ కాగితాలు ఏరుకొని అన్న తిందామన్నా కానీ బువ్వ ఇంకా ఇప్పుడు ఇవాళ తక్కువ ఉన్నాయి. కానీ బువ్వ తింటుంటే బువ్వ మీద వచ్చి గింత ఏమన్నా తానం చేసి వచ్చి ఆలితే ఇంకా తడిబాట ఉంటే చాలు ఆలుతాయి. ఇయ్యలు ఆలుతాయి. దోమలు అయితే పొద్దున కాగానే మొత్తం మన చీమల తెట్లాకనే, చీమల తెట్లా. ఇంకా వచ్చి మొన్న వచ్చింది, మొన్న ఆడుకోటి వచ్చింది, ఈడుకోటి వచ్చింది. అమ్మోడే ఇంకా ఇక్కడ ఇంకా మా పెదమాన వరాలు. ఇంకా ఇప్పుడు వర్షం వస్తే ఎట్లుంటది మరి? వర్షం వస్తే మొత్తం ఇంకా మురికి కాళ్ళ వాసన మొత్తం బయటకి గిట కర్రే నీళ్ళు మొత్తం ఒంటెలు గిట బాత్రూమ్ గిట వచ్చిందంటే గిట మనం వర్షాల చెత్తులు గొడవ గిట పట్టుకొని వస్తే అవసరం తట్టుకోక చెల్లు ఇట్లా చుట్టుకొని రావాలి. చుట్టుకొని ఉరికి మళ్ళీ అన్నీ మూసుకొని ఉండాలి, కిటికీలు అన్నీ మూసుకొని ఇట్లనే ఉండాలి. మేమంతా మూసుకొని ఉండాలి, మళ్ళీ తెరవద్దు చేయద్దు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లుంటున్నారు మరి? 20 ఏళ్ళ, 20 ఏళ్ళు అయ్యా కానీ 20 ఏళ్ళ సంది పోయలేడు. కానీ ఆడు 15 ఏళ్ళు పోయబట్టి 15 ఏళ్ళు అయ్యా కానీ ఆడు అమ్ముకున్నోడెవడో చేసినోడెవడో అడుగును. గాలి దుమారం వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకుని వస్తాయి కాగితాలు మొత్తం వచ్చి ఇటకెళ్ళి వెళ్తాయి మొత్తం. చెప్పినాము, అంత చేసినాము మొత్తము. మట్టి మట్టి పోస్తారు. ఇప్పుడు పోసిరా మళ్ళీ మట్టి పోసి చెత్త పోస్తారు చూడు. మళ్ళీ కనరా కవర్ వేసి మళ్ళీ చెత్త మళ్ళీ మట్టి పోసి కవర్ వేసి మళ్ళీ పోసి మళ్ళీ మట్టి వేస్తారు. మళ్ళీ ఇదంతా కిందికి వెళ్ళి ఉన్నదంతా అదే చెత్తనే. చెత్తలో నీళ్లు కూడా ఉంటాయి కదా, జారిపోతాయి, అవన్నీ ఎటుపోతాయి? అది మొత్తం ఇప్పుడు ఇండ్రులో పనిచేయని కొత్తగా సార్ కాలు చూడు ఇట్లా ఇట్లా వలిగిపోయినాయి. ఆ నీళ్ళ గురించి కాలు ఇట్లా వలిగినాయి మొత్తం. ఇంత మురికి కాలు నీళ్ళు ఎర్ర మన డికాస లాకనే, మన రక్తం లాకనే ఆ నీళ్ళు ఇంత పోతుంటాయి. ఆ నీళ్ళకి వెళ్ళి అట్టనే కాలు పెట్టుకొని దాటుకుంటూ పోలే మేము పనికోతే. అది 800కి 700కి పని చేయలే మేము అంతే. మంచినీళ్ళు అంటే ఇంకా కింద పోయి ఫిల్టర్ కానీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫిల్టర్ వేయించున్నందుకు అది మాకు వస్తున్నాయి. కానీ నీళ్ళు ఫస్ట్ ఉండే చూడు ఆ సారు ఆయన ఉన్నప్పుడు ఫిల్టర్ వేయించుండు. ఈయన వచ్చినాక ఫిల్టర్ లేదు, గిల్టర్ లేదు, ఈ రోడ్డు లేదు, గీడు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫిల్టర్ వచ్చింది, రాలేదు. మాకు నష్టమే చేసిండు అసలు. ఇంకా 50 రూపాయలు ఉన్నది 60 రూపాయలు చేసిండు నూనె. అర్ధ కిలో 10 రూపాయలు, 7 రూపాయలు, 5 రూపాయల నీళ్ళ డబ్బు ఉన్నది ఇప్పుడు 10 రూపాయలు చేసిండు.